ఇంట్లో ఏదైనా హెల్తీ స్నాక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ గా ప్రిఫర్ చేసేది డ్రై ఫ్రూట్ లడ్డూనే. ఇందులో షుగర్ ఉండదు, బెల్లం ఉండదు, హ్యాపీగా న్యాచురల్ స్వీట్ ఖర్జూరం తోటి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని చక్కగా లడ్డు చేసుకొని డైలీ ఒకటి తింటే హెల్త్ టేస్టీ సూపర్ గా ఉంటుంది. పిల్లలకి కావాల్సిన అన్ని పోషకాలు మనం సరిగ్గా ఇవ్వలేం కదా, అలాంటప్పుడు అన్నిటినీ కలిపి మనం ఒక లడ్డు లాగా చేసి వాళ్ళకి డైలీ ఒకటి ఇస్తే హ్యాపీగా తింటారు కదా. అందుకే నేను కూడా మా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా గీలో రోస్ట్ చేసుకొని లడ్డు చేద్దామని ఫిక్స్ అయిపోయి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే మనం ఈ లడ్డులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బాదం, పిస్తా, కాజు, డ్రై ఫ్రూట్స్ అంటే ఇవే కాదు, మన ఇంట్లో ఉండే ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కిందకే వస్తాయి. లేనప్పుడు వీటితో అయినా సరే లడ్డు చేసి పిల్లలకి ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల మన పిల్లలకి కావాల్సిన పోషకాలన్నీ ఒక లడ్డు రూపంలో అయితే వెళ్తాయి వాళ్ళ బాడీలోకి. సరే, ఇప్పుడు నేను చేసుకున్న లడ్డు ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో కాజు, బాదం, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, డ్రై కోకోనట్, కస్కస్ మాత్రమే ఉన్నాయి. పల్లీలు, నువ్వులు నేను ఇందులో యాడ్ చేయలేదు. ఇలా చేస్తే అది వేరే డ్రై ఫ్రూట్ టేస్ట్ అవుతుంది. నాకు ఈ టేస్ట్ కావాలి కాబట్టి నేను ఇలాగే వేసుకున్నాను. అయితే నేను డైరెక్ట్ గా రోస్ట్ చేసుకున్నాను గీలో, కానీ కాజు, బాదం ని కొంచెం పౌడర్ లాగా చేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే నేను ఇది చేసుకునేది మెయిన్ గా మా పిల్లల కోసం కాబట్టి, వాళ్ళకి ఇలా తొక్కలు ఉంటే వాళ్ళు తినరు. వాళ్ళకి ఇలా పౌడర్ రూపంలో పౌడర్ చేసిస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఈ స్మూత్ పౌడర్ కాకుండా జస్ట్ ఒక రౌండ్ కొట్టాను మిక్సీలో. తర్వాత సీడ్స్ వేయించుకున్న గీలోనే ఇది కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్నాను. ఎందుకు ఫ్రిడ్జ్ లో పని ఉండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు ఈ కిస్మిస్ కూడా కనిపించాయి. లేట్ చేయకుండా అవి కూడా ఇందులో వేసుకొని వీటిని కూడా రోస్ట్ చేసుకున్నాను. పౌడర్ అంతా మనం లో ఫ్లేమ్ లో ఉన్నప్పుడే రోస్ట్ చేసుకోవాలి. కలర్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే దీన్ని రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఖర్జూర్లో ఉన్న సీడ్స్ అన్ని పక్కన పెట్టి దీన్ని కూడా మిక్సీలో ఒక రౌండ్ కొట్టాను స్మూత్ గా కావడం కోసము. మెయిన్ ఇంగ్రీడియంట్ ఖర్జూర్లో సీడ్స్ అన్నిటిని పక్కన పెట్టేసి దాన్ని కూడా బాగా మిక్సీలో మిక్స్ చేసుకున్నాను. అలా మిక్స్ చేసుకుంటేనే లడ్డూది టెక్స్చర్ అనేది సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం గీ వేసుకొని కొబ్బరిని కొంచెం తురుము వేసుకొని అందులో నేను ఇందాక ఏదైతే పేస్ట్ చేసుకున్నానో ఖర్జూర్ది అది కూడా ఒక 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేశాను. ఇప్పుడైతే ఈ ఖర్జూర్ పేస్ట్ స్మూత్ గా అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకొని, ఇంతకు ముందు నేను రోస్ట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ లో ముందు పేస్ట్ చేసుకొని గీలో రోస్ట్ చేసుకున్న ఈ ఖర్జూర్ ని రోస్ట్ చేసి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ లో నీట్ గా చపాతీ పిండిని మనం ఎలా అయితే పిసుకుంటామో అలా నీట్ గా పిసుకోవాలి. మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని దాని లోపలికి వెళ్ళిపోవాలి. బాగా చపాతీ ఉండల్లాగా దీన్ని చేసుకున్న తర్వాత మన చేతికి కొంచెం గీ అప్లై చేసి ఇలా లడ్డూలా చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో నేను షుగర్, బెల్లం అస్సలు యాడ్ చేయలేదు. అయినా కూడా చాలా స్వీట్ గా చాలా టేస్టీగా సూపర్ గా అయితే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం